హాయ్ హలో గైస్, ఈ వీడియోలో అయితే ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి లింక్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. ఇలా బ్యాక్ అనే ఆప్షన్ని సబ్మిట్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఎలా ఓపెన్ అవుతుందో ఈ వీడియోలో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ నుంచి నాకు కావాల్సింది సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓపెన్ VS Code, create one file name is first page .html. I want to create another file, second page .html. Shift +1, enter. This is basic syntax. Open tag, div, class name is content, close. Next I want two input boxes. First one username, second one password. Open tag, input, text equal to text, id equal to username, placeholder, enter, username, close it. Enter username. Want to get ఇక్కడ నాకు ఒక బాక్స్ అయితే వచ్చింది, ఎంటర్ యూజర్ నేమ్. I want next password. Open tag, input, type equal to password, id equal to password, placeholder, enter, password, enter, password, close tag. Next, enter password. I want submit button. Open tag, button lo we can write submit. You get button, username, password. We can create another file. Shift +1. This is basic syntax. Open tag, h1, welcome to programming with Ravi. Save. Clear. Welcome to programming with Ravi. రెండు ఫైల్ అయితే నేను క్రియేట్ చేశాను. నేను యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఇక్కడ యూజర్ నేమ్ టైప్ చేసి పాస్వర్డ్ టైప్ చేసి బటన్ అని క్లిక్ చేయగానే నాకు వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ విత్ రవి అనే పేజీ ఓపెన్ కావాలి. సో నేను ఇక్కడ ఏం చేయాలంటే యాంకర్ ట్యాగ్, రెఫరెన్స్ ఈక్వల్ టు, ఇక్కడ మనం సెకండ్ పేజీ నేమ్ ఏంటి, సెకండ్, దీని యొక్క పాత్ అయితే ఇక్కడ క్రియేట్ చేయాలి. దీని యొక్క పాత్ ఈ రిఫరెన్స్లో రాయాలి. సెకండ్ పేజ్ .html, close it.
ఇక్కడ బటన్ అనేది పర్ఫామ్ కావాలి కాబట్టి టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఇక్కడ సిఎస్ఎస్ అయితే యూజ్ చేయాలి. ఓపెన్ ట్యాగ్, స్టైల్, క్లోజ్, టేక్ ఇన్పుట్, స్క్వేర్ బ్రాకెట్స్, type is equal to text, comma, input, square brackets, type is equal to password, width automatic, padding automatic, so username is Rajman Raik Monitor. ఇక్కడ యూజర్ నేమ్ అనేది నేను ఇచ్చేసా. ఇక్కడ పాస్వర్డ్, సబ్మిట్. ఇక్కడ నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయింది. నేను మళ్ళీ బ్యాక్ రావాలంటే నాకు ఫస్ట్ పేజ్ అనేది ఓపెన్ కావాలి. సో మనం బ్యాక్ రావాలనే బటన్ ఈ పేజ్లో అయితే క్రియేట్ చేయాలి. ఇక్కడ సెకండ్ పేజ్, యాంకర్ ట్యాగ్, రెఫరెన్స్. నాకు ఫస్ట్ ఫైల్ యొక్క నేమ్ ఏంటి? ఫస్ట్ పేజ్ .html, క్లోజ్, బ్యాక్. ఇక్కడ బ్యాక్ అనేది యూజ్ చేసి నేను ఫస్ట్ పేజ్ని అయితే రిఫర్ చేస్తాను. బ్యాక్ విల్ గెట్, నాకు ఫస్ట్ పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నేను యూజర్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ క్లిక్ చేయగానే సబ్మిట్ అనగానే నాకు సెకండ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. మళ్ళీ నేను బ్యాక్